వాళ్ళేనండి మనకు విరోధులు. ఇది కాదనే మగాడు ఒకవేళ ఈ మైదానంలో ఉంటే కమాన్ వెల్కమ్ టు ది స్టేజ్. యేసు జోలుకొస్తే పిడి సుందరరావు సహించడు. దేవుని తరపున దేవుని పక్షమున మనం నిలబడి పోరాటం చెయ్యాలి. అలాంటి పోరాటమే యేసుక్రీస్తు వారు చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున్న ప్రపంచంలో దేవుని యొక్క ఉనికి ప్రశ్నార్థకరంగా మారింది. దేవుడు ఉన్నాడా లేడా, ఆయన ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని చాలామంది దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించడం మనకు తెలిసిందే. ఇక జరుగుతున్న పరిస్థితులను మీరు ఆలోచన చేస్తే, సోషల్ మీడియా అనేది ఎక్కువైన తర్వాత అనేక మంది నాస్తికులు లేదా అనేక మంది మత ఛందస్వాదులు యూట్యూబ్ ఛానళ్లను మార్గంగా పెట్టుకొని బైబిల్లో అనేకమైన ప్రశ్నలతో దేవుని యొక్క ఉనికిని ప్రశ్నార్థకరంగా మరి వాళ్ళు మాట్లాడటం మనందరికీ తెలిసిందే. దేవుడు కల్పితమని, దేవుడన్న పాత్ర అసలు లేదని, ఇదంతా క్రైస్తవులు కల్పించిన కట్టు కథని చాలామంది ఈరోజు నోరు పారేసుకోవటం మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో దేవుని తరపున నిలబడి మనుషులుగా మనం మాట్లాడాలి. దేవుని తరపున మనం నిలబడి క్రైస్తవులుగా మనం ఈ సమాజంతో ఖచ్చితంగా వాదించి తీరాలి. అలా వాదించాలనే దేవుడు మనకి మరి సకల విధమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీ అందరికీ తెలుసు, ఈ భూమి మీద మనుషులతో పాటు దేవుని నిరూపించేవి కొన్ని ఉన్నాయి. ఏంటవి? మనుషులు కాకుండా దేవునిని నిరూపించగలిగినవి ఏంటంటే, దేవుడు ప్రకృతిని చూడండి, సృష్టింపబడిన ప్రతి వస్తువులో దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయని చెప్పిన మాట మనం బైబిల్లో చదువుకున్నాం. సృష్టించబడిన సృష్టి దేవునిని నిరూపిస్తుంది, దేవుని లక్షణాలు ఉన్నాయని తెలియజేస్తుంది. దీనితో పాటు మరి పక్షులలో, జంతువులలో, జీవరాశులలో కూడా దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయని, దైవత్వం ఉందని మనం బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ భూమి మీద ఉన్న నరులను, భూమి మీద ఉన్న మిగతా ప్రపంచాన్ని మనం ఆలోచన చేస్తే, పక్షులు కానీ, సృష్టి కానీ, జంతువులు కానీ, ఆకాశపు వస్తువులు కానీ, సృష్టింపబడిన ఏదైనా సరే అది దేవుని లక్షణాలు కలిగి ఉన్నది కానీ దేవుని స్వరూపాన్ని ప్రకృతి కలిగి లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక జంతువులు మనం ఆలోచిస్తే, జంతువులు సృష్టిలో భాగమే, జంతువులను దేవుడే కలగజేశాడు. కానీ జంతువులకు దేవుడు తన స్వరూపాన్ని దేవుడు జంతువులకు ఇవ్వలేదు. ఇలా మీరు ఆలోచిస్తే, సృష్టించబడిన వస్తువులలో దేనికి దేవుడు తన రూపాన్ని, తన స్వరూపాన్ని దేవుడు ఇవ్వలేదు. లక్షణాలు ఇచ్చాడు. లక్షణాలు అనేవి, దేవుని లక్షణాలు అనేవి ప్రకృతిలో ఉన్నాయి, కానీ ఆయన స్వరూపం లేదు. మరి ఆయన స్వరూపం ఎవరికి ఉంది? ఆయన స్వరూపం ఎవరికి ఉందని మనం బైబిల్లో చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమండి? మన పోలిక చొప్పున మన స్వరూపమందు అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం దేవుడు ఎవరికి ఇచ్చాడు అని అంటే మనుషులుగా మనకే ఇచ్చాడు. మరి ఆకాశంలో ఉన్న పక్షులకు దేవుని స్వరూపం లేదా? భూమి మీద ఉన్న జంతువులకు దేవుని స్వరూపం లేదా? సృష్టిలో సృష్టింపబడిన ఏ వస్తువుకైనా దేవుని స్వరూపం లేదా అంటే లేదు. ఆయన పోలికతో, ఆయన స్వరూపంలో
దేవుడు ఎవరిని సృష్టించాడు అని అంటే, ఎవరిని నిర్మించాడు అని అంటే, ఆయన పోలిక ఆయన స్వరూపం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మనుషులుగా మనకే ఇచ్చాడు. మరి జంతువులకు ఎందుకు ఇవ్వలేదు? పక్షులకు ఎందుకు ఇవ్వలేదు? జలచరాలకు ఎందుకు ఇవ్వలేదు? సృష్టించబడిన ప్రకృతికి ఎందుకు ఇవ్వలేదు దేవుడు? వీటన్నిటికీ ఇవ్వకుండా కేవలం మనుషులకు మాత్రమే ఎందుకు ఇచ్చాడంటే, మనుషులే దేవునిని నిరూపించాలి కనుక. ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈరోజు దేవుడు మనుషుల మీద పెట్టాడు. ఆయన పోలికిచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చి దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు పుట్టించాడంటే, ఈ భూమి మీద మనం దేవునిని నిరూపించాలి. దేవునిని నిరూపించాలి కనుకనే మనకు నోరిచ్చాడు. దేవునిని నిరూపించాలి కనుకనే మనకి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఏమండి, ఈ భూమి మీద ఉన్న ఏ జంతువునైనా మీరు చూడండి, మనిషి ఆలోచించినంతగా జంతువులు ఆలోచిస్తాయా? చెప్పండి. మనిషి ఆలోచించి ఎంతో అభివృద్ధిని సాధించాడు. మరి జంతువులలో లేదెందుకు ఆ అభివృద్ధి? పక్షులలో లేదెందుకు ఆ అభివృద్ధి? ఎందుకు అవి ఇంకా అలాగే ఉన్నాయి? ఎందుకు అవి టెక్నాలజీ పరంగా ఎందుకు అభివృద్ధి సాధించకపోయాయి చెప్పండి? జంతువులకు లేని ఆలోచన, పక్షులకు లేని ఆలోచన దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే ఆయనను నిరూపించాలి గనక. ఇక మాట్లాడే శక్తి, ఈ మాట్లాడే స్వభావం నిజంగా ఏ జంతువులకు లేదు, ఏ పక్షికి లేదు, కేవలం మనిషికి మాత్రమే ఉందంటే, మనిషి తన స్వరంతో దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి వాదించాలి అని దేవుడు కోరుకున్నాడండి. ఆయన ప్రతి మనిషి పుట్టుక గురించి రాయించిన మాటలో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. చూద్దాం బైబిల్లో. కీర్తనల గ్రంథం 127వ కీర్తన, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 5వ వచనం. 3 నుంచి చదవనే. 127వ కీర్తన 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఏమండి, ఎవరి గురించి ఈ మాట చెప్పాడు? తమ విరోధులతో వాదిస్తారు, గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తారని దేవుడు ఎవరి గురించి ఈ మాట చెప్పాడు? ఆ పైన అంటున్నాడు కదా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అంటే గర్భఫలాలుగా దేవుడు ఎవరినైతే ఇచ్చాడో వీళ్ళంతా ఏం చేయాలంటే గుమ్మములలో తమ విరోధులతో వాదించాలి. ఎవరు విరోధులంటే, మనతో గొడవ పెట్టుకున్న మన పక్కింటి వాడు మన విరోధి కాదు. అంతేనా? చాలామంది మనుషులు ఏం భావిస్తారంటే, మా విరోధులు అంటే వీళ్ళేనండి అంటూ ఉంటారు. ఆ పక్కింటి వాడును, పొరుగింటి వాడును, ఆ ఊర్లో ఉన్న ఎవరో ఒకరితో ఎవరైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళ గురించి చెబుతూ ఉంటారు. కాదండి, ఎవరు విరోధులంటే దేవునికి ఎవరు విరోధులో మనకు కూడా వాళ్ళే విరోధులు. దేవుని ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళే మన విరోధులు. దేవుణ్ణి ఎవరైతే తప్పుగా సమాజానికి చూపించి దేవుడు లేడంటున్నారో వాళ్ళేనంటే మనకు విరోధులు. వాళ్ళలో ఒక నాస్తికులు ఉండొచ్చు, వాళ్ళలో హేతువాదులు ఉండొచ్చు, వాళ్ళలో శాస్త్రవేత్తలు ఉండొచ్చు, వాళ్ళలో మత ఛందస్వాదులు ఉండొచ్చు. ఇప్పుడు గర్భఫలంగా నిన్నెందుకు పుట్టించాడు అని అంటే, నీవు నేను గుమ్మములో వీళ్లతో వాదించి దేవుణ్ణి నిరూపించటానికే పుట్టించాడు. ప్రతి మనిషిని అందుకే పుట్టించాడండి దేవుడు. ప్రతి మనిషికి వాదించడానికే గొంతిచ్చాడు. ఏమండి, ఈ గొంతుతో దేవుడి గురించి వాదించే వాళ్ళు ఎంతమంది అన్నారు చెప్పండి? ఆ ఎదిరింటోడితో పక్కింటోడితో వాదించినంతగా, మనతో ఎవరైతే విరోధం పెట్టుకుంటారో వాళ్ళతో వాదించినంతగా మనం దేవుడి గురించి వాదిస్తామా చెప్పండి?
ఇతర మనుషులతో మనం ఎప్పుడూ ప్రేమగానే ఉండాలండి. ఒక క్రైస్తవులుగా మనకే అన్యాయం జరిగినా, మనకే నష్టం జరిగినా, దేవుని ప్రేమను బట్టి మనం ఇతరులతో ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి. కానీ ఎవరితోనూ వాదించాలి అని అంటే, ఎవరైతే దేవునికి విరోధంగా లేస్తున్నారో, ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారో వారితో మీరు వాదించి దేవునిని నిరూపించాలి. అందుకే దేవుడు మనందరినీ పుట్టించాడు. ఇలా పుట్టిన ఎంతోమంది దేవుడి గురించి వాదించారు. బైబిల్లో అనేక మంది ప్రవక్తలు దేవుని గురించి వాదించారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా ఏలియా గురించి. ఆ ఏలియా 400 మంది బయలు ప్రవక్తలు ఒక పక్క, ఏనో ఒక పక్క నిలబడి, మీ దేవుడు ఉన్నవాడా, మా దేవుడు ఉన్నవాడా, నేను నమ్మిన దేవుడా అని నిరూపించాడండి దేవుణ్ణి. ఇలా ఆయా తరాలలో ఆయా ప్రవక్తలు, ఆ నీతిమంతులు, దేవునికి పిల్లలైన వారు ఎల్లప్పుడూ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని, దేవుడు లేడన్న వారి గురించి వాదిస్తూనే ఉన్నారు. ఈరోజు మన అదృష్టంతో మనం కళ్ళతో చూస్తున్నాం మన ఆత్మీయ తండ్రి గారిని. నిజంగా ఆయన కూడా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడినా, దేవుని గురించి తప్పుగా మాట్లాడినా, దేవుని పక్షమున నిలబడి ఒక మహా పోరాటాన్ని ఆయన గతంలో చేసినట్లుగా మీరందరూ మీ కళ్ళతో చూశారు. వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడిన చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఇది కాదనే మగాడు ఒకవేళ ఈ మైదానంలో ఉంటే కమాన్, వెల్కమ్ టు ద స్టేజ్. ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు. దట్ ఈస్ ఇన్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? నేను చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుష్యుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేరుగా మీ ముందుకు వచ్చాడు. ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను ప్రేమించాను. ఇది సుందర 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ, ప్రభువు గురించి కానీ ఎవడైనా, ప్రధాని కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రభుత్వం కానీ యేసు జోలుకు వస్తే పిడి సుందరరావు సహించడం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి. యేసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాడు సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నెక్కన వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. అదేనండి సింహగర్జన. అధికారపూర్వకంగా ప్రపంచ మేధావులారా కబడ్డారంటూ ఎవరెవరిని ఎలా ఓడించానో రాసిన పుస్తకం అండి. వాళ్ళ కుక్క కాదు, సింహం. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి. ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో కబడ్డా. నీది తప్పు అనే మగాడు వేరెవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అంత దమ్ములు ఇండియాలో ఉన్న ఏ ఒక్కడికి లేవని పిడి సుందర్రావుకు తెలుసు. ఎవరికి తల దించడు పిడి సుందర్రావు. సింహం
ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఏమనుకుంటున్నారు? మిస్టర్ బలరాం సావర్కర్, జాగ్రత్త, నోరు పారేసుకుంటున్నావు. ఉన్నారు ఎవరైనా మీడియా వాళ్ళు? మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తలు తీసుకొని రావాలి. లేదా చేత కాదని నో వై కీప్ క్వైట్, షట్ అప్. తొడగొట్టి సవాలు చేస్తున్నాను, తొడగొట్టి. మీకు దమ్ముంటే మీరు ఒక అమ్మకి అబ్బకి పుడితే అనిల్ని తీసుకొచ్చి స్వస్థతల మీద సవాల్. కత్తి పదునెక్కుంది, పదును వచ్చాడా ప్రపంచానికి ఓడించి అప్పగిస్తాను బాహాటంగా, ఓడించి ప్రపంచానికి బాహాటంగా అప్పగిస్తాను. ఎవడు దొరుకుతాడని చూస్తున్నాను. ఎవడు వీడు? వాడే జయశాలి. వెన్నులో ఎవడికైనా ఒడుగు పుట్టిస్తాడు. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్ వన్ అండ్ ఓన్లీ. సింహగర్జన. యేసు జోలికి రాకండి, వచ్చారంటే వెన్నులో వణుకు పుట్టిస్తా అంటాడు ఆయన. ఇవన్నీ మీరు మీ కళ్ళతో చూసినవే. అంటే క్రైస్తవులుగా మన పని ఏంటి? దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏంటంటే వచ్చి వాక్య విని ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళటం కాదు. దేవుని పక్షమున నిలబడవలసిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది. దేవునిని నిరూపించవలసిన బాధ్యత ఈరోజు మన మీదే ఉంది. ఆ బాధ్యతను దేవుడు బైబిల్లో కూడా రాయించాడండి. నిజంగా ఆ మాట మీరు ఈ సందర్భంగా చూడగలిగితే అదే కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 16వ వచనం. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? ఎవడు లేస్తాడు నా పక్షాన? నా పక్షమున ఎవడు లేస్తాడు? ఏమంటే సాధారణంగా మనం ఎప్పుడు బైబిల్లో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొంతమంది ప్రవక్తలైన వారు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమండి, మీ అందరికీ తెలుసు, యెషయా గారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు నా నిమిత్తం ఎవరు పోతారో అని దేవుడు అడిగాడండి. ఎవరని? దేవదూతల సభలో నా నిమిత్తం ఎవరు పోతారో అని అడిగినప్పుడు యెషయా గారు చెప్పిన మాట ఏంది? ఏం చెప్పాడు యెషయా గారు? నేనున్నాను దేవా, నన్ను పంపు అన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా, ఇదిగో తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పని నిమిత్తం ఈ శరీరాన్ని ప్రాణంగా పెట్టమన్నావు కనుక నీ పని నిమిత్తం నేను వచ్చాను, నన్ను పంపు అని యేసుక్రీస్తు వారు పలికిన మాట మనం చదువుకున్నాం. ఈ మాటలు చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా పక్షాన ఎవడు లేస్తాడు, నా పక్షాన ఎవరు పోతారంటే వెంటనే మనం మనసులో ఏమనుకుంటామంటే, మనం వాళ్ళ మాట మనం జ్ఞాపకం చేసుకొని నేనున్నాను, నన్ను పంపడం, కానీ మనం ఎక్కడికే పోవం. అంతేనా? అసలు యెషయా గారు ఆ మాట అన్నట్టు మీకు తెలుసా? నిజం చెప్పండి, తెలుసా తెలీదా?
తెలియదు. చూస్తారా మరి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అప్పుడు దేవదూతలందరూ 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. 8వ వచనం చూడండి. దేవుడు అడుగుతున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చదివారా? యెషయా గారండి, మా నిమిత్తం ఎవరు పోతారో అని దేవుడు అడిగినప్పుడు యెషయా గారు అంటున్న మాట, ఇదిగో తండ్రి నేనున్నాను, మీ నిమిత్తము నేను వెళ్తాను, నన్ను పంపు అని యెషయా గారు అన్నప్పుడు దేవుడు యెషయా గారిని పంపాడండి. ఈ మాటలు చదువుతున్న మీరు, ఈ మాటలు చదువుతున్న మనం దేవుని పక్షమున విరోధులతో వాదించటానికి దేవుని పక్షమున ఎవరు వెళ్తారు, ఎవరు నిలబడతారు? ఇలా నిలబడాలనే మీ విరోధులు ఎదురాడుటకును వాదించుటకును జ్ఞానమును, వాళ్ళు కాదనుటకు వీలు కాని జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాడన్న మాట లోకాసువార్తలో మనం చదువుకున్నాం కదా. అంటే మనం మాట్లాడితే, బైబిల్లో రాయబడిన దేవుని యొక్క జ్ఞానాన్ని చదువుకొని నేర్చుకొని మనం మాట్లాడితే మన విరోధులు కూడా కాదనలేరంట. అందుకేనండి స్టెఫెన్ గారు కొత్త నిబంధనలో ఆయన వాదించాడు. అనేక మంది ఆయనకు లొంగిపోయారు. అతడు అగ్గిపరిచిన జ్ఞానానికి అనేకులు లొంగిపోయారండి. మేము మాట్లాడింది తప్పు, మేమే తప్పు, స్టెఫెను నీవే రైట్, నువ్వు దేవుని పక్షాన మాకు ఎంత జ్ఞానాన్ని మాకు నేర్పించావని ఆయనకు సరెండర్ అయిపోయారు. ఇలా క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే దేవుని పక్షమున మనం ఖచ్చితంగా మాట్లాడాలి. దేవుని పక్షమున మనం ఖచ్చితంగా వాదించాలి. అలా వాదించడానికే దేవుడు మనకి 66 పుస్తకాల మహాజ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానమును ప్రకటించడానికి మనుషులుగా మనందరికీ నోరిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. వీటితో మనం ఏం చేయాలంటే దేవుని తరపున, దేవుని పక్షమున మనం నిలబడి పోరాటం చెయ్యాలి. అలాంటి పోరాటమే యేసుక్రీస్తు వారు చేశారు. అందుకే ఆయన చంపారు. లేకపోతే ఎందుకు చంపుతారు చెప్పండి? అలాంటి పోరాటమే అపోస్తలులు చేశారు. అలాంటి పోరాటమే పౌలు గారు చేశారు. అలాంటి పోరాటం అంతకుముందున్న ప్రవక్తలు చాలామంది చేశారు. దేవుణ్ణి ఒప్పించారు, దేవుని గురించి చెప్పారు, దేవుణ్ణి ప్రజల మధ్య నిరూపించారు. ఇలా నిరూపించటం, దేవుణ్ణి నిరూపించటం చాలా సులువు అండి, చాలా సులువు. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి, పౌలు గారు ఒక వ్యక్తిని ఎంత సులువుగా నమ్మించాడో. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. చూసారా, పౌలు దేవుని గురించి చెప్పాడు. దేవుని పక్షమున పౌలు రాజు ముందు నిలబడ్డాడు, అధికారి ముందు నిలబడ్డాడు. భయపడకుండా రాజైనా సరే, మంత్రి అయినా సరే, ఎవరైనా సరే, ఎవరి ముందైనా సరే దేవుని పక్షాన నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు దేవుని గురించి చెప్పిన మాటకు, పౌలు గారు చెప్పిన మాటకు రాజైన అగ్రిప్పలో వచ్చిన మార్పేంటో తెలుసా? ఎంత సులభంగా, ఎంత సులభంగా, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావే అంటే ఎంత ఈజీయా క్రైస్తవుని చేయటం? అందుకే మన ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు, వచ్చారా 2 నిమిషాల్లో మిమ్మల్ని పట్టించి బాప్తిస్మం ఇస్తా అంటాడు. పిడి సుందర్రావుతో పోటీకి వస్తాడేమో అడుగు. ఇదే మైదానంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ 2 నిమిషాల్లో
2 నిమిషాల్లో మట్టి కరిపించేస్తానని కూడా చెప్పండి. 2 క్షణాల్లో నిన్ను ఓడించేస్తాను. విన్నారా మాట? ఎందుకన్నాడు 2 నిమిషాలు కష్టమా ఈజీయా చెప్పండి? 2 నిమిషాలు కష్టమా ఈజీనా? 2 నిమిషాలు చాలా ఈజీ. ఆయన అన్నమాట అదే. 2 నిమిషాలు మిమ్మల్ని ఓడిస్తా అంటాడు. అంత ఈజీయా? అంత ఈజీయా? నిజంగా అంత ఈజీ కాబట్టే ఎంతవరకు ఎవరురా ఆయన ముందుకు. అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, దేవుడిచ్చిన ఆలోచన నేర్చుకోవాలి. ఈ ఆలోచన ఈ జ్ఞానంతో మనం ఖచ్చితంగా ఈ భూమి మీద దేవునిని నిరూపించాలి. అందుకేనండి మహాజ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుని నిరూపించడానికే మనకు అవయవాన్ని ఇచ్చాడు, ఆకారాన్ని ఇచ్చాడు, జన్మనిచ్చాడు. మనల్ని దేవుడు పూర్తిగా నమ్మి మనకి ఈ బాధ్యత చెప్తే ఏమండి, దేవుని నిరూపించవలసిన బాధ్యత ఈరోజు క్రైస్తవులుగా మనుషులుగా మనదేనండి. అంత ఈజీగా నిరూపించవచ్చు అంటే ఈజీగా నిరూపించవచ్చు, ఈజీగా ఒప్పించవచ్చు. ప్రవక్తలు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు ఆ పని, అపోస్తలులు చేశారు, పౌలు చేశాడు. వీళ్ళంతా దేవుని తరపున పోరాడి ప్రతి ఒక్కరిని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు చాలా సులువుగా. నిజంగా ఈరోజు కూడా మనం చాలా సులువుగా నిరూపించడానికి దేవుడు బైబిల్లో ఒక విషయాన్ని రాయించాడండి. చాలా ఈజీ. చూడండి ఆ విషయం ఏంటో చూస్తే యోబు గ్రంథము 37వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు. ఏమండి, మనుషులందరూ సృష్టి కార్యాన్ని తెలుసుకోవాలి. ఎవరి సృష్టి కార్యాన్ని? దేవుని సృష్టి కార్యాన్ని. అంటే సృష్టి కార్యం వెనక ఎవరున్నారు? సృష్టి కార్యం వెనక ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడండి. ఏమన్నా అంతేనా? దేవుడు ఉన్నాడా? లేకపోతే నక్షత్రం పుట్టడానికి నువ్వు నేను కారణమా? సూర్యుడు పుట్టాడంటే సుబ్బారావు అనే కారణం అన్నాను అనుకోండి, అడగండి ఎలా చేశాడో చెబుతాడేమో. చంద్రుడు పుట్టాడంటే ముఖేష్ అనే కారణం అన్నాం అనుకోండి, ముఖేష్ అని నేను అడగండి ఇక్కడే ఉన్నారుగా చెబుతారేమో. చెప్పలేరండి, ఎందుకంటే వీళ్ళు కాదు చేసింది, మనుషులు ఎవరో చేయలేదు. దాని వెనక ఉన్నది దేవుడే కనుక దేవుణ్ణి తెలుసుకున్నట్లు. చదవనయ్య. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏమండి, ఎక్కడికో వెళ్ళి నిరూపించవలసిన అవసరం లేదండి. దేవుణ్ణి నిరూపించటానికంట దేవుడు ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేసాడంట. దేవుడేసిన ముద్ర ఈ చేతి వేళ్ల మీద ఉందంట. ఈ చేతి పైన దేవుని ముద్ర ఉందంట. ఏ ముద్ర? చేతి పైన ఉన్న ముద్ర ఏంటండి? వేలి ముద్ర. మీ చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఈ 5 వేళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ముద్ర వేసాడంట. ఈరోజు ఈ ముద్రనే మనం చెప్పుకుంటున్నాం. ఈ ముద్రను చూపించే మనం దేవుణ్ణి నిరూపించాలి. చాలామంది మానవ శరీరం దానంతరకు అదే వచ్చిందండి తల్లి గర్భంలో, దీని వెనక దేవుని ప్రమేయం ఏదీ లేదండి అంటారు. నిజంగా ఒక మాట అడుగుతానండి, ఒకవేళ తల్లి గర్భంలో మానవ ఆకారం దానంతట అదే నిరూపితమైతే అందరూ ఒకేలా ఉండాలి, అందరూ ఒకే ఆకారంలో ఉండాలి. ఒకళ్ళు నల్లగా ఎందుకు పుడుతున్నారు, ఒకళ్ళు తెల్లగా ఎందుకు పుడుతున్నారు? ఇంట్లో ఉన్న ఒకే తల్లికి పుట్టిన 2 వ్యక్తులు వేరువేరుగానే ఉంటారు. ఎందుకు ఉంటున్నారు వేరువేరుగా? ఒకేలా ఉండాలా? మరి వేరువేరుగా ఎందుకు పుడుతున్నారు? వేరువేరుగా ఎందుకు ఉంటున్నారు అంటే దానంతట అదే జరగటం లేదు. దాని వెనుక దేవుడు ఉన్నాడని దేవుడు చేతికి ముద్ర వేశాడంట. ఆ ముద్రే ఈ ఫింగర్ ప్రింట్. అండ్ ఈ ఫింగర్ ప్రింట్ గురించి మాకు పెద్ద పాఠమే చెప్పారు నేను చదువుకునే రోజుల్లో.
మరి ఏ క్లాస్లో వచ్చిందో నాకు గుర్తులేదు, కానీ ఫింగర్ ప్రింట్ మీద ఒక పాఠం ఉంది మాకు. ఈ ఫింగర్ ప్రింట్కి నిజంగా దేవుడే వేశాడా ఈ ముద్రను? చెప్పండి, నిజంగా ఈ ముద్ర దేవుడే వేశాడా? ఇది దేవుడు వేసాడా, డాక్టర్ వేసాడా? అసలు డాక్టర్ ఫింగర్ ప్రింట్ జోలికి వెళ్ళలేదు. ఇది దేవుడు వేసాడా, తల్లి వేసిందా? ఈ ఫింగర్ ప్రింట్కి తల్లికి ఎటువంటి సంబంధం లేదు. ఇది దేవుడు వేసాడా, తండ్రి వేసాడా? తండ్రికి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇది దేవుడు వేసాడా, నీ అంతటా నువ్వే వేసుకున్నావా? చూసారా? ఈ ఫింగర్ ప్రింట్ రావడంలో డాక్టర్ ప్రమేయం లేదు. ఈ ఫింగర్ ప్రింట్ని తల్లిదండ్రులు వేయలేదు. ఈ ఫింగర్ ప్రింట్ని మనంతటా మనం వేసుకోలేదు. అయినా సరే ఈ ఫింగర్ ప్రింట్ వచ్చింది. ఈ 5 వేళ్ళు ఉన్నాయి అనుకోండి, ఈ 5 వేళ్ళకి ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. మీ చేతికి ఉన్న ఫింగర్ ప్రింట్ ఒకటి, నా చేతికి ఉన్న ఫింగర్ ప్రింట్ మరొకటి. ఒకటేనా? నీకు నాకు ఉన్న ఫింగర్ ప్రింట్ ఒకటేనా? లేదండి. ఈరోజు ఈ ఫింగర్ ప్రింట్ యొక్క విలువ తెలియ, దీని వెనక దేవుడు ఉన్నాడని తెలుసుకోకుండానే ఈ ఫింగర్ ప్రింట్ని అనేక రకాలుగా వాడుతున్నారు సమాజంలో. ఒకప్పుడు లాక్ వేసేవాళ్ళు ఇంటికి, ఇప్పుడు లాక్ వేయాలంటే ఫింగర్ ప్రింట్. మీరు ఎక్కడ లాకేస్తున్నారు ఫింగర్ ప్రింట్ని? ఫోన్లో లాకేస్తున్నారు. ఏమండి, విలువైన పత్రాలు దాయడానికి, విలువైన ధనాన్ని దాయడానికి రహస్యంగా ఈ గది ఉంచాలని చాలామంది ఏం చేస్తారంటే ఫింగర్ ప్రింట్ని పెడతారండి. ఈ మధ్యకాలంలో అటెండెన్స్ వేసుకోవడానికి కూడా ఫింగర్ ప్రింటే పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఆ సచివాలయం కాడికి వెళ్తే ఆ సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరూ 9ంటికల్లా రావాలి. ఎందుకు 9ంటికల్లా రావాల్సింది? ఎందుకు? రాగానే ఫింగర్ ప్రింట్ వేయాలి. అటెండెన్స్ అండి. ఇలా ఉద్యోగులు ఫింగర్ ప్రింట్ ఆడుకుంటున్నారు, కానీ వాళ్ళు దాని గురించి ఇది ఎవరిచ్చారు, ఎవరు వేశారు ఈ ముద్ర అని ఆలోచించడం లేదండి. ఎవరైనా వేయగలరు ఈ ముద్రని? చెప్పండి, ఎవరైనా వేయగలరా? మీరు ప్రయత్నం చేయండి. ఒక దారాన్ని తీసుకోండి. ఒక దారాన్ని ఈ ఫింగర్ ప్రింట్స్లో ఎలాగైతే రేఖలు ఉన్నాయో అలా తిప్పి చూడండి. ఒక దారాన్ని ఈ దారం తిప్పుతుంటే అది కదిలిద్ది, ఆ దారం తిప్పుతుంటే ఈ దారం కదిలిద్ది. అవునా కదా? కదిలిపోతాయండి. ఉండవు. ఒక దారాన్ని తీసుకొని మనం రౌండ్గా వేయాలన్నా, లేకపోతే ఫింగర్ ప్రింట్ ఆకారంలో వేయాలన్నా అది నిలవదు. కానీ మన చేతి మీద అందమైన ఒక ముద్ర. ఈ ముద్ర ఎలా వచ్చిందనంటే దీనిని దేవుడు వేశాడు. అవునండి, దేవుడు వేశాడు దీన్ని చూపించి మనం ఇది దేవుడు వేశాడని దేవుని తరపున ఈజీగా వాదించవచ్చు. అలా అని అన్ని వేళ్ళకి ఒకే ఫింగర్ ప్రింట్ ఉంటుందంటే మళ్ళీ వేరువేరుకి మారిపోతూ ఉంటుంది. అన్ని వేళ్ళకి ఒకేలా ఉండదు, అందరికీ ఒకేలాగా ఉండదు. ఈరోజు ప్రపంచంలో చాలా భాగం ఈ ఫింగర్ ప్రింట్ మీదనే పని జరుగుతుంది. తెలుసా? ఒకప్పుడు 9 గంటలకు ఆఫీస్ అన్నాం అనుకోండి, ఆఫీసర్లో 10ంటికో 11ంటికో వచ్చి ఆ రిజిస్టర్లో దొంగ సంతకం ఒకటి చేసి ఆ టైం అన్న చోట వీడొచ్చింది 11 గంటలకే, కానీ ఏ టైం వేస్తాడు? 9ంటికి. ఫ్రాడ్ జరిగిందా లేదా? స్కూల్లో విద్యార్థులు మనం ఆలోచించండి, స్కూల్లో టీచర్లు మీరు ఆలోచించండి, లేదా ఆఫీసులో పనిచేసే వారిని మీరు ఆలోచించండి. ఒకప్పుడు బయోమెట్రిక్ లేనప్పుడు వాళ్ళు ఆలస్యంగా వచ్చేవాళ్ళు, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, కానీ రిజిస్టర్లో మాత్రం 9ంటికి వచ్చినట్టు వేసేవాడు. మరి ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడు ఎందుకు సమయానికి రావాలని వస్తున్నారు? ఏముందని వస్తున్నారు? ఇప్పుడు దొరికిపోతారు. ఇప్పుడు మార్చుకోవడానికి ఉండదేక. సుబ్బారావు, నేను కొంచెం లేట్ అవుతాను, నా ఫింగర్ ప్రింట్ నువ్వు వెయ్యి అంటే సరిపోద్దా? మా స్కూల్లో చిన్నప్పుడు అండి, ప్రిన్సిపాల్ వచ్చి అటెండెన్స్ చేసే సమయానికి అందరూ ఉండాలి. కొంతమంది సినిమాలకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఏదో బయట పనుల మీదకి వెళ్ళేవాళ్ళు. వెళ్తా మాకు ఒకటి చెప్పేవాళ్ళు, అరే నేను ఇట్లా బయటకు వెళ్తున్నాను, మాస్టర్ నా నెంబర్ పలకని నువ్వు ప్రజెంట్ చెప్పరా అనేవాళ్ళు. మేము అలాగే చెప్పేవాళ్ళం. ఎందుకు? మేము వెళ్ళినప్పుడు వాడు మాకు చెబుతాడు, వాడు వెళ్ళినప్పుడు వాడికి మేము చెప్పేవాళ్ళం. అలాగే చెప్పేవాళ్ళం. ఫ్రాడ్ జరిగింది. కానీ బయోమెట్రిక్ పెడితే జరుగుతుందా?
బయోమెట్రిక్ ఫ్రాడ్ జరుగుతుందా? సుబ్బారాన్న బదులు నేను వెళ్ళి బయోమెట్రిక్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా? చేయదండి. ఈరోజు రాయప్ప అన్నయ్య కానీ మార్కన్న మీకు కూడా ఉందా? మార్కన్నయ్య అయినా కానీ తొందరగా వెళ్ళిపోవాలి, ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి వాళ్ళు బయోమెట్రిక్ వెయ్యాలి. అంటే ఎన్ని రకాలుగా ఈ బయోమెట్రిక్ను వాడుతున్నారో మీరు ఆలోచించండి. ఈ బయోమెట్రిక్, ఈ వేలిముద్ర ఎలా వచ్చిందో తెలుసా? ఇది దేవుడు చేతిని బిగించి వేసిన ముద్ర. ఇది వేలిముద్ర ఒకటే కాదండి, ప్రతి మనిషి వెనక దేవుడే ఉన్నాడు అనడానికి కారణం ఇంకా ముద్రలు. దేవుడు ఏమండి, మీకు తెలుసు కదా, కళ్ళను మీరు చూసినప్పుడు నా కంటి రెటీనా వేరుగా ఉంటుంది, మీ కంటి రెటీనా వేరుగా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలంటే ఈ ఫోనే ఎగ్జాంపుల్. మీరు పెట్టిన తంబుకి నేను వెళ్ళి తంబు ఇలా నొక్కగానే అది ఓపెన్ అవ్వదు. ఫేస్ లాక్ పెడతారు కదా, ఫేస్ లాక్ పెట్టినప్పుడు ఆ ఫేస్కి ఎవరైతే ముందు లాక్ వేస్తారో ఆయనే వచ్చి మరలా ఫేస్ చూపిస్తేనే ఆ ఫోన్ ఓపెన్ అవుతుంది. మీరు నేను వెళ్ళి ఫేస్ లాక్ అంటే ఎన్నిసార్లు పెట్టినా కానీ అది ఓపెన్ అవ్వదు. అంటే ఫేస్కి కూడా ఏముంది? ముద్ర. కళ్ళకు ముద్ర రెటీనా. ఆ కళ్ళు ఇలా పెట్టగానే అది ఓపెన్ అయిపోతుంది. ఇక ఈ వాయిస్ ఉందా? నా వాయిస్ వేరు, రాయప్ప అనే వాయిస్ వేరు, సుబ్బారావు అన్నది వేరు, మార్క్ అన్నది వేరు, ముఖేష్ అన్నది వేరు, మా అందరి వాయిస్ వేరండి. ఇలా ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ భూమి మీద బ్రతికి వాళ్ళందరి వాయిస్లు వేరు. ఒకే తల్లికి పుట్టినా వేరే, ఒకే కుటుంబంలో ఉన్నా వేరే. నువ్వు ఎంత మిమిక్రీ నేర్చుకున్నా సరే అది వేరే. నా వాయిస్తో ఎవరు మిమిక్రీ చేసినా నాలాగా చేయలేరు, కొంత కలుపుతారు అంతే. ఏమంటే మిమిక్రీ చేసేవాళ్ళు అంతా అచ్చంగా దింపేస్తున్నారా? లేదండి. ఈరోజు వాయిస్తో ఓపెన్ అయ్యేవి కొన్ని ఉన్నాయి, లాకులు అండి. ఇవన్నీ ఏంటనుకున్నారు? దేవుడు మనిషికి వేసిన ముద్రిది. ఇలా మనం ఆలోచిస్తే ఏమండి, ఈ మధ్యకాలంలో ఒక జోకు, ఒక వ్యక్తి ఫోన్ కొట్టేశాడు. ఎవరిదైతే కొట్టేశాడో అతను నిద్రపోతున్నాడంట. లాక్ తీయాలి, ఈ నిద్రపోతున్నాడు. ఆ బటన్ వేళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే ఓపెన్ అవ్వట్లేదంట. ఎన్ని వేళ్ళు పెట్టినా ఓపెన్ అవ్వట్లేదంట. చివరికాడు ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. వీడు నిద్రపోయేవాడు లెగిసి నవ్వుకొని, వీడు చేతి ముద్ర లాగ్గా పెట్టాను అనుకుని వీడు ఓపెన్ చేస్తున్నాడు, కానీ నేను కాలుది పెట్టుకున్నానని కాలు ముద్ర నొక్కాడంట. అప్పుడు ఓపెన్ అయిందంట ఫోను. ఆ విషయం దొంగకి తెలియదు. చూసారా? మనం ఏ వేలైతే ముద్రగా లాక్ పెడతామో అదే వేలుతో దాన్ని ఓపెన్ చేయాలి. మరొక వేలు నువ్వు పెట్టావా అది ఓపెన్ అవ్వదు. నీ వేలు అయినా సరే అది ఓపెన్ అవ్వదు. నువ్వు బటన్ వేలుతో దాన్ని లాక్ చేసావా, బటన్ వేలే పెట్టాలి. చేతుకున్న మరొక వేలు నువ్వు పెట్టి ప్రయోగించావంటే అది ఓపెన్ అవ్వదు. ఎందుకు? ఈ బటన్ వేలు ముద్ర వేరు, ఈ చేతి వేలు ముద్ర వేరు. ఇలా మనం ఆలోచిస్తే మన శరీరంలో ఉన్న అన్ని ముద్రలు వేరేండి. మరొకరితో ఇవి కలవు. నిజమండి. నిజంగా మరొకరితో కలిసాయి అనుకోండి వేలు ముద్రలో, చాలా ఫ్రాడ్ జరిగిద్దండి తెలుసా? చాలా ఫ్రాడ్. ఇప్పుడు రాయప్ప అనేది నాది ఒకే వేలు ముద్ర, సేమ్ ఒకటే ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే హత్య చేశా. ఆ హత్య చేసినప్పుడు నేను వాడిన వస్తువులు ఉంటాయి చూసారా, అవి పోలీసులు దొరికాయి. ఇప్పుడు వాళ్ళ ముద్రలో క్షుణ్ణంగా పరిశీలించి స్కాన్ చేశారు. స్కాన్ చేసినప్పుడు మా ఇద్దరిది ఒకటే అయిందనుకోండి, వాళ్ళు నన్ను పట్టుకోవాల్సింది పోయి రాయప్ప నేను పట్టుకున్నారు. ఫ్రాడ్ జరిగిందా లేదా? లేదండి, నేను ఆ హత్య చేయలేదు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఒకవేళ అన్నయ్య వాదించాడు అనుకోండి, నీ చేతి ముద్ర ఇది ఒకటే సేమ్, నువ్వు పద జైలుకని జైలుకి తీసుకెళ్తారు. ఒకటిగా ఉంటే అంతేనా? ఫ్రాడ్ జరిగిద్ది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, అన్నయ్య వేలు ముద్రలు అన్నయ్యవే,
నాయి నాయే. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలున్నా సరే నా వేలి ముద్రలు ఈ ప్రపంచంలో ఎవరితో కలవు. నా కంటి రెటీనా ఈ ప్రపంచంలో ఎవరితో కలవదు. నా మాట ఈ ప్రపంచంలో ఎవరితో కలవదు. ఇలా దేవుడు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహమే దేవునిని నిరూపించే సాధనం, ఇది సాక్ష్యం. ఇది అన్నీ వేరే. మనుషులు ఎంతమంది ఉన్నా వాళ్ళ విధానం, వాళ్ళ మాట, వాళ్ళ తీరు, వాళ్ళ నడక ఇవన్నీ వేరువేరుగానే దేవుడిచ్చాడు. ఏది కలవదండి, ఏది కలవదు. కొంత సిమిలర్గా వచ్చినా సరే ఏదో ఒక తేడా ఉంటుంది. ఏమంటే ఒకప్పుడు మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నామని అంటాం. ఎవరిని? కవలలనే. కవల పిల్లలు ఒకప్పుడు ఇద్దరు ఒకేలా ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకేలా ఉన్నా వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ మధ్యకాలంలో పుడుతున్న కవల పిల్లలు మీరు చూడండి, ఆయన ఒక రకంగా, ఈయన ఒక రకంగా, ఆవిడ ఒక రకంగా, ఈవిడ ఒక రకంగా, వేరువేరుగానే పుడుతున్నారండి ఈ మధ్యకాలంలో. మా ఊళ్ళో కొంతమంది కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూస్తే నిజంగా వీళ్ళిద్దరు కవల పిల్లలేనా అన్న డౌట్ వచ్చింది. వేరువేరుగానే ఉన్నారు. ఈ మధ్యకాలం మా స్నేహితుడికి కవల పిల్లలు, ఆడపిల్లలు పుట్టారు. పెద్దమ్మాయి వాళ్ళ అమ్మ ఆకారంలో ఉంది, చిన్నమ్మాయి మా ఫ్రెండ్ ఆకారంలో వచ్చింది. కవల పిల్లలే కానీ ఇద్దరు వేరు. ఇలా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషికి వేరుగానే అన్నీ సృష్టించి ఇచ్చాడు. ఈ దేహముతోనే మనం దేవుణ్ణి నిరూపించాలి. చెవి గురించి ఆలోచించండి. ఈ చెవులన్నీ వేరు. నా పక్కన కూర్చున్న రాయప అనేది నాది ఒకేలా ఉందా? చెవి చెప్పండి. లేదు. నా పక్కన ఉన్న రాయపన్నే ముక్కు నా ముక్కు ఒకేలా ఉందా? లేదు. ఆయన కళ్ళు నా కళ్ళు ఒకేలా ఉన్నాయా? లేవు. ఆయన జుట్టు నా జుట్టు ఒకేలా ఉందా? లేదు. ఆయన హైటు నా హైటు ఒకేలా ఉందా? లేదు. ఆయన ఆకారం వేరు, నా ఆకారం వేరు. అంటే దేవుడు అన్నయ్యకి ఇచ్చిన ఆకారం వేరు, నాకు ఇచ్చిన ఆకారం వేరు. ఇలా దేవుడు అన్నీ వేరుగా ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరి నడక ఒకేలా ఉంటుందా? ఏమండి? నడవటం అండి, నడవటం ఒకేలాగా ఉండదు. పాడటం ఒకేలాగా ఉండదు. మాట్లాడటం ఒకేలా ఉండదు. ఆలోచనలు ఒకేలాగా ఉండవు. చూపులు ఒకేలా ఉండవు. రాతలు ఒకేలా ఉండవు. ఏమండి? హ్యాండ్ రైటింగ్ చూడండి, వేరు హ్యాండ్ రైటింగ్లేనండి అందరివి. నా రైటింగ్ వేరు, మీ రైటింగ్ వేరు. ఇలా దేవుడు ఇచ్చిన దేహం, ఈ దేహంతోనే దేవుణ్ణి మనం నిరూపించాలి. ఈ దేహం గురించి చెప్పే దేవుడిని మనం సమాజం మధ్య నిరూపించాలి. సాధారణంగా మనుషులంతా ఏం ఆలోచిస్తారంటే ఎక్కడో ఉన్న ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి కనుక ప్రకృతిలో ఉన్న వస్తువులను వివరించడం చాలామంది నేర్చుకున్నారు. ఏమంటే సమాజంలో చాలామంది ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఒక సూర్యుని గురించి చెబుతారు, చంద్రుడి గురించి చెబుతారు, నక్షత్రాల గురించి చెబుతారు, జంతువులు అంటారు, పక్షులు అంటారు. వీటన్నిటిని చేసింది దేవుడని చాలామంది ఇప్పటికే నిరూపించేశారు దేవుణ్ణి. వీటితో పాటు వీటికంటే ముఖ్యంగా దేవుడు నీ దేహముతోనే దేవుణ్ణి నువ్వు నిరూపించాలి. అందుకే నీకు గొంతిచ్చాడు, అందుకే నీకు జ్ఞానం ఇచ్చాడు, అందుకే నీకు అవయవాలు ఇచ్చాడు, అందుకే నీకు ఆకారాన్ని ఇచ్చాడు. ఇవి ప్రపంచంలో మరొకటికి ఉండవు. ఏమంటే సాధారణంగా ఒక సామెత ఉంది, ప్రపంచంలో ఒకేలా ఉన్న మనుషులు ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారంట. ఇది పచ్చి అబద్ధం. నేను ఎంతబట్టి చూడలేదండి నాలో ఉన్నవాడిని. పోనీ మీలా ఉన్న వాళ్ళని మీరు ఇప్పుడు చూసారా? చూడలేదు. మరి ఇడేలా చెప్పాడు? 7 ఉంటారని ఇతనాలే చెప్పాడు. మరి ఇతను ఏమైనా చూసి వచ్చాడా? అబద్ధమేనా కాదా? వాడిని నిలబెట్టి అడగాలి, యారా నేనే ఇంతవరకు నా అలా ఉన్నోడిని నేను చూసుకోలేదు, అడగాలండి అతన్ని. ఎప్పుడు చూసా 7? అబద్ధం అండి, ఇది అబద్ధం. ఏమండి? ప్రపంచంలో ఒకేలా ఉన్నవాళ్ళు 7 ఉన్నారనేది అబద్ధం. ఎలా చెప్పగలం? నీ ఫింగర్ ప్రింట్ పెట్టి నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు అక్కడే కనపడతావు. నీలాంటి ఫింగర్ ప్రింట్ మరొకటికి ఉండదు. అలాంటప్పుడు ఒకేలా 7 ఎలా ఉంటారు చెప్పండి?
నీ కళ్ళకున్న రెటీనా వేరు, చేతి ముద్దలు వేరు వేరు. నాలుక ఉందా, నాలుక లోపల ఉన్న నాలుక, ఈ నాలుక కూడా వేరువేరేనండి. చాలా రకాలు, మనిషికి ఒక నాలుక. దేవుడు 800 కోట్ల మందిని పుట్టించినప్పుడు ఆ 800 కోట్ల మందికి అన్నీ వేరువేరుగానే ఇచ్చాడు. మీకు విషయం తెలుసా, మన దేహం నుంచి వచ్చే వాసన కూడా వేరే. మీకు ఒక విషయం చెబుతాను. దొంగలను పట్టుకోవాలనుకున్నప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే కుక్కలను విడిచిపెడతారు. ఆ హత్య ఎవరు చేశారు, ఆ దొంగతనం ఎవరు చేశారు కనుక్కోవడానికి కుక్కలను విడిచిపెడతారు. ఇప్పుడు కుక్కలు ఏం చేస్తాయి, ఎవరైతే హత్య చేశారో లేదా ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు ఎటు వెళ్ళారో వాళ్ళ వాసనను బట్టి అటే వెళ్తాయి ఆ కుక్కలు. చివరికి ఆ కుక్కలు ఆ మనుషులని పట్టుకుంటాయి కనుకనే పోలీసులు వాటిని ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఏమన్నా కుక్కలకు కూడా రిటైర్మెంట్లు, కుక్కలు కూడా ఉద్యోగాలు ఇవి ఉన్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్లో. అప్పుడప్పుడు వాటికి రిటైర్మెంట్కి వాటికి సెల్యూట్ కూడా చేస్తారు. చూసారా మీరు, పేపర్లు ఇప్పుడు చదివారా ఏమండి? మరి కుక్కలు ఒకే వాసన ఒక్కటే ఉండబట్టి వెళ్ళి దొంగను పట్టుకున్నాయి. అదే సిటీలో ఒక 20 మంది 30 మంది వాసన సేమ్ ఒకలాగా ఉంటే పట్టుకుంటాయా? హత్య చేస్తుండే పట్టుకోకుండా వేరే వాడిని పట్టుకుంటాయి, వాసన ఒకటే అయితే. మరి హత్య చేసిన వాడినే పట్టుకున్నాయంటే, దొంగతనం చేసిన వాడినే పట్టుకున్నాయంటే మనుషుల వాసన కూడా వేరువేరే. అంటే ఇంత చక్కగా ప్లాన్ ప్రకారంగా మనిషి నిర్మాణం జరిగిందని మీకు అర్థమవుతుందా? ఒక ప్లాన్ ప్రకారం జరిగింది మనిషి నిర్మాణం. ఆ ప్లాన్ ప్రకారంగా ఎవరు చేశారంటే దేవుడే చేశాడు తప్ప ఇంకెవరు మనిషిని చేయలేరు. అంటే మానవ దేహ నిర్మాణం వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇది తెలుసుకోవడానికే దేవుడు బిగించి ముద్ర వేసేసాడు. ఇప్పుడు ఈ ముద్ర ఎంతమందికి అయితే ఉందో వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఈ ముద్ర వెనక ఉన్నది దేవుడే. అందుకే దేవుడు దేహంతోనే ఒకటి చేయమన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మీ దేహముతో దేవుని తరపున వాదించండి. మీ దేహముతో దేవుని గురించి మాట్లాడండి. మీ దేహముతో దేవుని పనిని మీరు చెయ్యండి. దేహముతో మహిమ. చూసారా, దేహంతో మహిమ. దేహంతో దేవుని మనం మహిమపరచాలి. మన దేహం గురించి సమాజంలో చెప్పాలి. దేహం వెనుక దేవుడే ఉన్నాడని మనం నిరూపించాలి. ఎలా దేవుని నిరూపించాలనే దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు. ఎలా నిరూపించాలంటే బైబిల్లో దేవుడు రాయించిన జ్ఞానాన్ని మనం బాగా నేర్చుకొని, 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని మనం బాగా నేర్చుకొని సమాజంలో దేవుని గురించి మనం చెప్పాలి, దేవుణ్ణి మనం నిరూపించాలి. ఆ బాధ్యత దేవుడు పుట్టిన ప్రతి ఒక్కరి మీద పెట్టాడు. కొంతమంది తెలుసుకున్నారు, ఇంకా కొంతమంది తెలుసుకొనకుండా దేవునికే విరోధులుగా మారి వాదిస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ నోరు ముయించే విధంగా క్రైస్తవులుగా మనం ఉండాలి, మన బ్రతుకుండాలి. ఈ భూమి మీద మనం దేవునిని ప్రతిరోజు నిరూపించేంత విధంగా మన బ్రతుకు ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నా మాటలు ముగిస్తున్నాను.